వినగొట్టున్నాయన విరిగిన హృదయము నాకు దయచేయ్యా. బండ వంటి హృదయం తొలగించయ్యా. అయా మాంసపు ముద్ద వంటి హృదయము మాకు దయచేయ్యా. తగ్గింపు మనసు దయచేయనైనా సుఖానికి ప్రార్థన చేయటం మాకు దయచేయ్యా. నీ కృప ద్వారా నాకు దయచేయ్యా. నీ కృప సొంతునివ్వయ్యా. నీ కృప ద్వారా పొందుకోవడానికి సహాయం చేయ్యా. నేను ఏదైనా పొందుకున్నాను అంటే దానికి కారణం నీ కృప అయి ఉండాలయ్యా. నీ కృప ద్వారానే నేను అయ్యా స్వతంత్రించుకోవాలయ్యా. నీ కృప లేకపోతే వ్యర్థుడు ఆయన సున్నా ఎందుకు పనికిరాదయ్యా. ఎందుకు పనికిరాదయ్యా. నీ కృప ద్వారానే నేను దీవించగలను. నీ కృప ద్వారా నేను జవాబు పొందుకోవాలి. నీ కృప ద్వారా నేను స్వస్థపరచబడాలి. నీ కృప ద్వారా నేను ఏదైనా పొందుకోవాలి. అది నీ కృప నుంచి రావాలి ఆయన. అయ్యా అది నాకు సహాయం చేయాల. సహాయం కూడా నన్ను దర్శించి ఆరాధన అయ్యా. ఇదిగో నాయన గూడు చెదిరిపోయి వచ్చానయ్యా. గుండె చెదిరిపోయి వచ్చానయ్యా. అయ్యా గూడు రేగిపోయింది నాయన. నీ రెక్కలపై నన్ను మమ్మల్ని మోసే దేవుడు. పక్షి రాజు అనే మా బరువు బాధ్యతలను మోసే దేవుడు. నా దేవా నా తండ్రి అయ్యా మా భారములను మోసిన వాడు అయ్యా. మా పరువులను మోసిన దేవుడు అయ్యా. మా గురించి ఇతరులకు ఏదైనా లోపాలు చేసినట్లయితే ఎంతగా స్నేహించుకుంటారు, ఎంతగా క్షమించుకుంటారు నాయనా, ఎంతగా మనల్ని వేడిపోతారో. కానీ ఏనాడు 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 మా గురించి అన్ని ఎరిగిన దేవుడు అయినప్పటికీ కూడా నీ కృప ద్వారా మమ్మల్ని మోసిన దేవుడు మీ బిడ్డలుగా అంగీకరించిన వాడు. ఈ సాయంకాల సమయంలో సహోదరి సహోదరుగా మోకాళ్ళేసి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నావా? అయితే మోకరించి ప్రార్థన. ఒకవేళ నిలబడాలని ప్రార్థన చేయకుండా నిలబడి ప్రార్థన చేయి. ఒకవేళ కూర్చుని విశ్వాసంతో దేవుని మొరపెట్టాలనుకుంటున్నావా? పర్వాలేదు, ఉండొచ్చుంటే నువ్వు కూర్చున్నట్టు నీ హృదయాన్ని నీళ్ళు కుమరించినట్లు ఏసైతే ప్రార్థన చేయి. నువ్వు ఎలా ఉన్నా సరే నీ కన్నీళ్ళు వేసేయాలి. ఈ సాయంకాలం చూడాలి. నీ భారము ఆయన చూడాలి, దృష్టించాలి. అలా దృష్టించాలి అంటే నిన్ను నీవు ఆయన అధికారానికి అప్పగించుకోవాలి.